మనకి కలెక్టర్ గారు వస్తున్న సందర్భంలో మేము ముందుగా వచ్చి రివ్యూ చేయడం జరిగింది. మొత్తము మెదక్ జిల్లాలో స్పీడ్గా వడ్ల కొనుగోలు జరిగిన మండలాలలో నార్సింగి ఒకటి. ఇక్కడ దాదాపుగా ఒక 2 సెంటర్లు తప్ప అన్ని సెంటర్లు ఇప్పటికే మూతపడింది. ఓన్లీ నార్సింగి అండ్ ఇంకో షేర్పల్లి అనే 2 గ్రామాల్లో మాత్రమే, నర్సంపల్లి షేర్పల్లిలో మాత్రమే ఓట్లు ఉన్నాయి. ఇది కూడా 2 రోజుల్లో అయిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం, మిల్లర్లు కొంతమంది సహకరించడం వల్ల ఒక ముఖ్యంగా హనుమాన్ రైస్ మిల్ వాళ్ళు 60,000 కెపాసిటీ ఉంటే 70,000 ఇప్పటికీ అంటే మనం చెప్పిన కొద్దీ వాళ్ళు అన్లోడ్ చేసుకున్నారు. సో రైతుల దృష్ట్యా అది ఒక రకంగా హెల్ప్ చేసినట్టే, అందుకే వారిని సన్మానం చేయడం జరిగింది. అలాగే ఒక రైస్ మిల్లరు అసలు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. కలెక్టర్ గారు కూడా ఆ రైస్ మిల్ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో బాగా చేసిన వారిని బాగా చేశారని, బాగా చేయని వారిని మనము అది 2 రకాలుగా మనం చేయాలి. కాబట్టి ఈ రోజున బాగా చేసినటువంటి రైస్ మిల్లర్ని సన్మానించడం జరిగింది. మొత్తం ముఖ్యంగా ఈ క్రెడిట్ నార్సింగి మండల యంత్రాంగం అందరికీ పోతుంది. రైతులు ఒక రకంగా రైతులు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా తొందరగా కంప్లీట్ అయినందుకు, నా డివిజన్లో తొందరగా కంప్లీట్ అయినందుకు వాళ్ళని అభినందిస్తాము.